సహోదరుడు పీటరాచారి గారు ఈరోజు మధ్యాహ్నం వేళ ఒక విషయంలో మాట్లాడుతూ మనంతా సహోదరులము కలిసిపోవాలి బ్రదర్ అంటా వచ్చాడు. And Brother Peter Achari in the afternoon he said that we are all brethren and we should all be together, he said. గమనించండి, మేము అది ఇంకొక విషయంలో కాదు, సహోదరులతో మాట్లాడుతూ మనంతా ప్రభు మహిమ కొరకే జీవించాలంటూ వచ్చాడు. So for God's glory that we should all together we should live, he said. మనము ఆ వ్యక్తి విషయంలో కొన్ని విషయాలు పెట్టుకోవడం మంచిది కాదు, కానీ ఒకటేంటంటే వాస్తవం మనం గుర్తెరగాలి. So we should realize the truth and we should not have anything in our hearts. చాలా మట్టుకు ఒక లోతు లాంటి స్వభావం అనగా లోతు 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 అంటూ ఉంటే అబ్రహాం ఏమైనాడు, ఆత్మీయంగా ఉండేవాడా? So if we only talk about Lot, then what about Abraham? Will he be righteous without him? కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా ఈ చివరి దినాల్లో ఉన్న నీతిమంతులంగా కలిసి వచ్చే వారంగా ఉండాలి. So we should also realize that though because we are in the last days, that as righteous people we must also come together. దేవునితో సమాధానం కలిగిన అనుభవంలో ఉండాలి. And we must have a situation where we will be having peace with God. నిరీక్షణ కలిగిన వారమై ప్రార్థన చేసే వారంగా ఉండాలి. And we must be having a hope in prayer. In such a case we should pray. అలాంటి నీతిమంత జీవితం లేకపోతే మనం కలవరపడతాం, ఇతరులు కలవరపరిచే వారంగా ఉంటా వస్తాం. So if we do not have such a righteousness in our life, then we will bring confusion and we ourselves will be confused. అలాగే మనం ప్రార్థన చేస్తే మన దేవుడు మన మొర ఆలకించేవాడు ఉండడు. So in such a situation if we pray, then the Lord will not be able to answer our prayer. ఈ రాత్రి వేళలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అన్న మాట మొట్టమొదటి చూస్తా ఉన్నాం. So first of all we are seeing this afternoon evening time that the righteous cry and the Lord heareth them. మనము నీతిమంతులుగా ఉన్నామో లేదో ఒకసారి పరీక్షించుకొని ప్రార్థనలకు వెళ్దాం. So we shall examine ourselves whether we are righteous.